కూటమి ఇచ్చిన హామీలపై అడగకుండా ప్రభుత్వ పాలనపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. పోసాని అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆయన ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ లేదని, నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు పోతిన మహేష్. పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఇంకెప్పుడు రాజకీయాలు మాట్లాడనని వారు కూడా ఒక 5-6 నెలల కిందటనే మరి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని వారి ప్రకటన కూడా అధికారికంగా జారీ చేశారు. అయినా కూడా నిన్న పోసాని కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా అవేమి పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా అరెస్టు చేయడానికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి పాలనని ఎవరన్నా ఎత్తి చూపుతారని, అభివృద్ధి లేదని, సంక్షేమ పథకాలు అందించట్లేదని, అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని, ఈ 9 నెలల కాలంలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారని ప్రజలు ప్రశ్నిస్తారని కూటమి పాలనని ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అక్రమ అరెస్టుల్ని తెగబడతా ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చుతూ ఉన్నారు.